వందనాలు. చెప్పండి వందనాలు. Nice to see you all this evening time. ఈ సాయంకాలం మిమ్మల్ని అందరినీ ఇలాగ చూడడం చాలా సంతోషం. Glad to be with you with the word of God once again in this evening. ఈ సాయంకాలము దేవుని వాక్యముతో మీతో కలిసి ఉండటం We నాకు are సంతోషం. late by about 10 minutes, ఒక 10 నిమిషాలు నేను ఆలస్యంగా వచ్చాను. and we will try to cover it up as much as possible. ఎంత వీలైతే అంత త్వరగా ఆ సమయాన్ని కూడా నేను కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. Without much introduction, I would like to turn your attention to one verse from the word of God. దేవుని ఇక సమయం వ్యర్థం చేయకుండా దేవుని వాక్యాన్ని వైపు మన దృష్టి ఉంచుతాం. ఒక వచనాన్ని దైవ గ్రంథంలో మనం విందాం. Mark chapter 8, మార్కు సువార్త 8వ అధ్యాయాన్ని చూడవలసిందిగా మనవి. verses 36 and 37. మార్కు సువార్త 8వ అధ్యాయము Verses 36, 37 వచనాలు చదువుతూ ఉన్నాను. Yeah. మార్కు సువార్త 8వ అధ్యాయం 36, 37 వచనాలు. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనిన వానికేమి ప్రయోజనము? మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలుగును? May our Lord's name be glorified. మన ప్రభు నామము మహిమపరచబడును గాక. May the Holy Spirit speak to our hearts this evening time. ఈ సాయంకాలము పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాలతో మాట్లాడును గాక. These are all the words of our Lord Jesus Christ. He asked his disciples. యేసుక్రీస్తు వారి మాటలివి, ఆయన తన శిష్యులను అడిగిన మాటలివి. Mark is known as a servant in the book of Mark. Lord Jesus Christ is projected as a servant. మార్కు సువార్తలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక సేవకుడుగా మనకు ప్రదర్శించబడతాడు. When you go through the Gospel of Mark, మార్కు సువార్తను మనం చదువుతూ వస్తే in the initial chapters we see our Lord and the disciples together in the synagogues, in public places, and in other homes, with preaching and teaching the kingdom of God. దేవుని రాజ్యమును గూర్చిన బోధలు బోధిస్తూ మన ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయా సందర్భాల్లో సమాజ మందిరాల్లోనూ, కొన్ని కుటుంబాల్లోనూ, కొన్ని గృహాల్లో ప్రభు వారు తన శిష్యులతో పాటు తన సమయాన్ని గడిపినట్టుగా మనం గమనిస్తాం మార్కు సువార్తలో. And the Pharisees and scribes on those days, they didn't like that. పరిసయ్యులు సద్దూకీయులు దాన్ని ఇష్టపడేవారు కాదు. They were asking, who is this man? వారు ఈ మనుష్యుడు ఎవరు అని అడుగుతూ వచ్చారు. He was a son of the carpenter. ఒక వర్ధవాని ఇంటిలో జన్మించిన అతని కుమారుడు కాదా? And he doesn't have any social status. తనకు ఏమాత్రం కూడా సామాజిక సంబంధమైన స్థితి లేనటువంటి వాడు. Who are the people, taking care of him along with him? తనతో ఉన్నటువంటి ప్రజలు కూడా అలాంటి వారే. Then they started questioning him. ఆ తర్వాత ప్రభువును వారు ప్రశ్నించడం కూడా మనం గమనిస్తాం. And he tried to reply and satisfy them. వారు అడిగిన ప్రశ్నలకు వారికి తృప్తి కలుగునట్లుగా దేవుడు జవాబు ఇవ్వడానికి ప్రయత్నించాడు. And the religious leaders, Pharisees and scribes, they were not happy with the answers he gave. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి జవాబులతో వారు తృప్తి చెందలేదు, సంతోషించలేదు ఆనాటి మత సంబంధమైన సద్దూకీయులు, పరిసయ్యులు. He tried to make them understand that he is the Messiah. ఆయనే మెస్సియా అని వారు అర్థం చేసుకోవడానికి ప్రభు వారు అనేక సంగతులు చెబుతూ వచ్చాడు. And he wanted to tell them again, and he tried to tell them again and again that the kingdom of God is coming. మాటి మాటికి ప్రభు వారు ఇదిగో దేవుని రాజ్యము సమీపించింది అని వారికి చెప్పడం మనం గమనిస్తాం. And those leaders, they said he is blaspheming. వాళ్ళు అన్నారు, ఇతడు దేవదూషణ చేస్తున్నారు అన్నారు ఆ మాటలు చెబుతూ ఉండగా. And then when we come to chapter 4, 4వ అధ్యాయంలోనికి వస్తే మార్కు సువార్తలో we see Jesus teaching the crowd in parables. ఆ ఉపమానాలతో ప్రభు వారు జన సమూహమునకు బోధిస్తున్నట్లుగా మనం చూస్తాం. And also in chapter 4 we see him exhibiting his power over the nature. ఈ సృష్టి మీద తనకున్న శక్తిని
తాను 4వ అధ్యాయంలో ప్రదర్శించినట్లుగా మనం గమనిస్తాం. In Mark chapter 5, we see the Lord raising a dead girl. 5వ అధ్యాయంలో చనిపోయిన పాపను ప్రభు లేపిన సందర్భాన్ని మనం గమనిస్తాం. And there he exhibited his power, authority over the life of a person. ఒక 5వ అధ్యాయంలో ఆయన మనుషుని జీవం మీద కూడా శక్తి కలిగిన వాడు అని ఆ శక్తిని ప్రదర్శించారు 5వ అధ్యాయంలో. And in chapter 6, 6వ అధ్యాయంలో he is rejected by all the people in the society. ఆనాటి సమాజంలో ఉన్న అనేకుల వలన ఆయన విసర్జించబడ్డాడు, లేక వారికి దూరంగా ఉన్నాడు. A rejected Messiah, an unaccepted person. అంగీకరించటానికి వీలు లేకుండా, లేక అంగీకరించడానికి ఇష్టం లేదు గనుక ఆయన తృణీకరించారు. And in chapter 6, 6వ అధ్యాయంలో we see our Lord feeding thousands of people with few pieces of bread and a couple of fishes. కొద్ది ఆహారముతో, కొద్ది రొట్టెలు చేపలతో వేల ప్రజలను ఆయన వారికి ఆహారం అనుగ్రహించినట్లుగా చూస్తాం. And again in the same chapter we read about him, calming the storm which is very angry. ఎంతో తీవ్రంగా వచ్చిన తుఫానును కూడా 6వ అధ్యాయంలో ప్రభు వారు సద్దుమనిపిన సందర్భాన్ని గమనిస్తాం. And the disciples were witnessing him along with him. యేసుక్రీస్తు శిష్యులు కూడా ఆయనతోనే ఉన్నారు. వీటన్నిటికీ వారు సాక్షులుగా ఉన్నారు. And at this stage people were astonished at him. అనేకులు ఆయన వైపు చూసి ఆశ్చర్యపడ్డారు. They started realizing, what sort of man is he? ఇతడు ఎలాంటి మనుషుడు అని ఆశ్చర్యపోయారు. And in chapter 8, 8వ అధ్యాయంలో Lord is talking to his disciples. ప్రభువారు తన శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు. They were walking. వారు నడుస్తూ ఉన్నారు. And they were showing the crowd. He showed the crowd to the disciples. శిష్యులకు ఆ వచ్చిన జన సమూహాన్ని ప్రభు చూపించాడు. See all these people, multitude of people. ఈ అనేక మంది ప్రజలందరూ జన సమూహమంతా కూడా. And he is telling them, you look at them. వారి వైపు చూడండి అని వారితో చెబుతున్నాడు శిష్యులతో. And he is quoting these verses. అప్పుడు ప్రభువారు ఈ మాట వారితో ప్రస్తావించారు. ఇంతవరకు మనం చదివిన మాట. They were traveling. వారు ప్రయాణం చేస్తున్నారు. Along Galilee. వారు గలిలయ ప్రాంతంలో ప్రయాణం చేస్తున్నారు. And they were talking. He was talking to the disciples. తన శిష్యులతో ప్రభువారు మాట్లాడుతూ వస్తున్నాడు. And he is asking them 2 questions. 2 ప్రశ్నలు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన శిష్యులను అడుగుతూ ఉన్నాడు. What is the first question? ఆ ప్రశ్నల్లో మొదటి ప్రశ్న ఏమిటి? First question. మొదటి ప్రశ్న ఏమిటి? 36వ వచనంలో, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికేమి ప్రయోజనము? That is the first question. అది మొదటి ప్రశ్న ఆనాడు శిష్యులకు ప్రభు వేశాడు. If a man earns the whole world, ఒక మనుషుడు సర్వలోకమునంతా కూడా సంపాదించుకున్నాడు. The world from one corner to the other corner. ఒక మూల నుండి మరొక మూల వరకు ప్రపంచమంతా కూడా సంపాదించుకున్నాడు. From America to China. అమెరికా నుండి చైనా వరకు సంపాదించుకున్నాడు. From Europe to India. యూరప్ నుండి భారతదేశం వరకు సంపాదించుకున్నాడు. A man, if he earns everything in this world, ఈ లోకములో సమస్తాన్ని కూడా తాను సంపాదించుకున్న తర్వాత, and he loses his soul, తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. what does it profit for him? దాని వలన అతనికి ప్రయోజనం ఏమిటి? Then the second question. రెండవ ప్రశ్న ఏమిటో చూడండి. What is the second question? రెండవ ప్రశ్న ఈ విధంగా రాయబడింది 37వ వచనంలో, మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలను? Man, what can he give in exchange for his soul? తన ప్రాణమునకు ప్రతిగా, బదులుగా మనుషుడు ఏమైనా ఇవ్వగలడా? The Lord is talking about the soul here. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రాణమును గూర్చి మాట్లాడుతూ ఉన్నాడు. He is trying to draw the picture of the value of a soul. ఒక ప్రాణము యొక్క, ఒక మనిషి ప్రాణము యొక్క విలువను తెలుసుకోవడానికి ఈ మాటలు పలుకుతూ ఉన్నాడు. If a man, he gains the whole world, మనుషుడు లోకమునంతా సంపాదించుకున్నా, and if he loses his soul, తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే, what does it profit for him? అతనికి ఏమి ప్రయోజనం? If you look at today's world,
ఈనాటి ప్రపంచాన్ని మనం చూస్తే a person is valued his worth on what he possesses himself. ఒక మనిషిని విలువ తాను ఏది కలిగి ఉన్నాడో తాను కలిగి ఉన్న దానిని బట్టి తనకు విలువ వస్తుంది. Yesterday I was reading a small article. నేను గత దినాన ఒక ఆర్టికల్, ఒక వ్యాసాన్ని చదువుతూ ఉన్నాను. The Baroda king of Baroda, the previous king of Baroda, బరోడాకు ఇంతకు ముందున్న రాజు he is living in a palace. He is even today, he is living in a palace worth 27,000 crores of rupees. 27,000 కోట్ల రూపాయలు ఖరీదు చేసే ఇంటిలో తాను నివసిస్తున్నాడు. That is bigger than the Buckingham Palace. బెకింగ్హామ్ ప్యాలెస్ కంటే చాలా గొప్పది. Yeah, the Queen's house in England. ఇంగ్లాండ్ లో ఉన్న రాణి ఇంటి కంటే చాలా గొప్పది ఇతని ఉన్న ఇల్లు. So a person is valued on what he possesses. ఒక మనిషి తాను ఏది కలిగి ఉన్నాడో దాన్ని బట్టి అతనికి విలువ కడతారు. His properties, అతనికున్న ఆస్తులు, his house, అతని ఇల్లు, his gold, అతనికున్న బంగారము, his car, అతనికున్న కారును బట్టి, his business. అతనికున్న వ్యాపారమును బట్టి A man is valued on all those things, on all those bases. ఇవన్నీ కూడా చూస్తూ ఓహో ఇవన్నీ కలిగి ఉన్నాడు గనక ఇంత విలువ కలిగిన వాడని ప్రజలు విలువ కడతారు. There's a richest man in the world who lives in Paris. పారిస్ లో నివసించే ఒక ఆ ధనికుల్లో అత్యధిక ధనికుడు ఒక వ్యక్తి ఉన్నాడు. His name is Bernard Arnault. బెర్నార్డ్ ఆర్నోల్డ్ అన్నటువంటి ఒక పేరు కలిగిన వాడు. He is 74 years old. ఇప్పుడు అతనికి 74 సంవత్సరాల వయస్సు కలిగిన వాడు. He's elder than me. అంటే నాకంటే పెద్దోడేనా. And he is worth 17 lakhs crores of rupees. అతని విలువ ఎంత అంటే 17 లక్షల కోట్ల విలువ కలిగిన వాడు. Not 17 crores of rupees. 17 crores. 17 కోట్ల రూపాయలు కాదు. 17 lakhs crores of rupees. 17 లక్షల కోట్ల రూపాయలు కలిగిన వాడు. You know, he is manufacturing and selling the whole luxury items in the world. ప్రపంచంలో ఉన్న ఈ యొక్క లగ్జరీ ఐటమ్స్ అన్ని కూడా తాను అమ్మేవాడు, ఆ వ్యాపారం చేసేవాడు. He has an outlet in Bangalore. అతను వ్యాపారం సంబంధించిన ఒక షాపు బెంగళూరులో కూడా ఉంది. The brand name is known as Louis Vuitton. తాను అమ్ముతున్న ఆ వస్తువుల బ్రాండ్ నేమ్ ఏమిటంటే లూయిస్ ఈటన్ అనే బ్రాండ్ కలిగిన వాడు. One lady's handbag in his shop, ఒక లేడీస్ హ్యాండ్ బ్యాగ్ అతని షాపులో ఎంత అంటే the minimum price తక్కువ అంటే ఆఖరి తక్కువ ఖరీదంటే only 2.5 lakhs rupees. 2.5 లక్ష. ఆ సహోదరుల బ్యాగ్, హ్యాండ్ బ్యాగ్ తక్కువ రేట్ అంటే That is where it starts. అక్కడ మొదలవుతుంది. ఆ షాప్ వెళ్ళి బ్యాగ్ కొనాలంటే 2.5 లక్షతో మొదలవుతుంది అక్కడ. And there are other bags, much costlier than that. అంతకంటే ఖరీదైన బ్యాగులు కూడా ఆ షాప్ లో ఉన్నాయి. His shirts, his luxury brand shirts are, running into 10,000s of rupees. One shirt. ఒక షర్ట్ 10,000 రూపాయలు పైనే ఉంటుందన్నమాట. He is the richest man in the world. ప్రపంచంలో చాలా ధనికుడైన ధనికుల్లో అతను మొదటివాడు. That is his worth. తన విలువ అది. The richest man, the richest woman in India. భారతదేశంలో అత్యధిక ధనం కలిగిన స్త్రీ ఎవరో తెలుసా? Her name is Savitri Jindal. సావిత్రి జిందాల్ అనే ఆమె మహాధనికురాలు భారతదేశంలో. She is a businesswoman. ఆమె ఒక వ్యాపారం చేసే స్త్రీ. She belongs to the Jindal family. జిందాల్ కుటుంబానికి చెందింది ఆమె. Big industrialist. చాలా గొప్ప గొప్ప ఇండస్ట్రీస్ ఉన్నాయి. She is worth 2,40,000 crores of rupees. 2,40,000 కోట్ల రూపాయల ఖరీదైనది. Very rich person. చాలా ధనికురాలు. There are many other people. ఇంకా అనేక మంది అలాంటి ధనికులు ఉన్నారు. The Tata group of companies. టాటా గ్రూప్ కంపెనీస్ సంగతి తెలుసు కదా. 31 lakhs crores of rupees worth is Tata. ఈ టాటా గ్రూప్ కంపెనీ యొక్క విలువ ఎంత అంటే
31 లక్షల కోట్ల విలువ కలిగింది. You know, I mentioned all these things ఎందుకు ఈ సంగతులని మీతో చెబుతున్నానంటే just to bring you a picture. Your soul is much costlier, precious than all these things in the world. ఇప్పుడు మనం లోకంలో చూస్తున్న వీటన్నిటికంటే కూడా మన ప్రాణం విలువ ఎంతో గొప్పది అనే సంగతి మనం అర్థం చేసుకోవడానికి ఈ సంగతులని చెబుతూ ఉన్నారు. Nobody can value the worth of your soul. నీ ప్రాణం యొక్క విలువను ఎవరు కూడా ఇంత విలువ అనే విలువ కట్టడానికి వీల్లేనంత విలువ And కలిగింది. the Lord was asking the disciples, యేసుక్రీస్తు వారు శిష్యులను ఈ విధంగా అడుగుతూ ఉన్నాడు. if one person, ఒక వ్యక్తి he gains the whole world, సర్వ లోకమును సంపాదించుకున్నాడు అనుకోండి, he gains the whole Tata Group, టాటా గ్రూప్ నంతా సంపాదించుకున్నాడు, he gains all those Frenchman's wealth, ఆ ఫ్రెండ్స్ వ్యక్తి యొక్క ధనమంతా సంపాదించుకున్నాడు, and he wins, he get control of all the oil fields in Arabian nations, అరబ్ దేశాల్లో ఉన్న ఈ ఆయిల్ సంబంధించిన అవన్నీ కూడా తాను సంపాదించుకున్నాడు, and the Indian subcontinent, all things in the Indian subcontinent. ఈ భారతదేశంలో ఉన్న సమస్తమును సంపాదించుకున్నాడు. If one man gains the whole world, ఒక మనుషుడు ఇదంతా సంపాదించుకున్నాడు, but he loses his soul, అయితే తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే Lord is asking the disciples, శిష్యులను ప్రభు అడుగుతున్న మాట చూశారా? what shall it profit for him? తనకు ఏమి ప్రయోజనం అంతా సంపాదించుకొని ప్రాణం In పోగొట్టుకుంటే? other words, that doesn't gain anything to him. మరొక మాటలో చెప్పాలి అంటే అంత సంపాదించుకున్న ప్రాణం పోగొట్టుకుంటే వానికి లాభం లేని వాడే అన్నమాట. Dear brothers and sisters, ప్రియ సహోదర సహోదరులారా, dear friends who listens to me this evening time, ఈ సాయంకాల వేళ ఈ మాటలు వింటున్న స్నేహితులారా, I said all these things to bring the picture of the value of your soul. నీ ప్రాణము యొక్క విలువ నీకు అర్థం కావడానికే నేను ఈ సంగతులన్నీ జ్ఞాపకం చేస్తూ So వస్తున్నాను. that was the first question the Lord asked the disciples. ప్రభు వారిని అడిగిన మొదటి ప్రశ్న అది. Then ఆ తర్వాత he asked the second question. రెండవ ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. What is the question? రెండవ ప్రశ్న చూసారా? The question is this: ప్రశ్న ఏమిటి అంటే, if what will you give as exchange for your soul? నీ ప్రాణముకు ప్రతిగా నువ్వు ఏమైనా ఇవ్వగలవా అన్నాడు. What is exchange? ఏంటి ప్రతిగా అంటే? బదులుగా అంటే అర్థం ఏంటి? If you pay 85 rupees, 85 రూపాయలు నువ్వు ఇచ్చావనుకోండి, you can get $1 in exchange. అమెరికా డాలరు $1 మనకు దొరుకుతుంది బదులుగా. 85 రూపాయలకు బదులుగా $1 మనకు దొరుకుతుంది. Yeah, with 185 rupees you can exchange $1 dollar. 85 రూపాయలు మనం చెల్లిస్తే అమెరికా వారి యొక్క $1 మనకు దొరుకుతుంది. The Lord is asking here, ప్రభు ఇప్పుడు ఏమడుగుతున్నాడు అంటే, what you can exchange for the redemption of your soul. నీ ప్రాణ విమోచన కొరకై బదులుగా నువ్వు ఏమి ఇవ్వగలవు అని అడుగుతున్నాడు. No answer for that question. ఆ ప్రశ్నకు జవాబు లేనే లేదు. Your soul cannot be exchanged for anything else. అనగా నీ ప్రాణమునకు బదులుగా నువ్వు ఏమి ఇవ్వడానికి ఏది లేదు. Your soul is so precious. నీ ప్రాణము చాలా విలువైంది. Nothing can match with your soul, the cost of your soul. నీ ప్రాణ విలువకు బదులుగా ప్రతిగా ఏది కూడా సరిపోదు అంటున్నాడు దేవుడు. Because the question is very important. What you can exchange for your soul? ఈ ప్రశ్న చాలా ప్రాముఖ్యమైనది. తన ప్రాణమునకు బదులుగా ప్రతిగా ఏమి ఇయ్యగలవు నువ్వు ఒక మనుషుడు అని ప్రభు అడిగిన ప్రశ్న. Your earthly possessions, ఈ భూ సంబంధమైన నీ సంపద, your earthly possessions, నీ భూ సంబంధమైన నీ కలిగి ఉన్నవి, your earthly pleasures, భూ సంబంధమైన నీ సుఖ సౌఖ్యాలు, and your earthly power, భూ సంబంధంగా నీవు కలిగి ఉన్న శక్తి, all these things cannot be exchanged for redemption of your soul. నీ ప్రాణ విమోచనకు ప్రతిగా లేక సరిపోయేవిగా ఏమాత్రము లేవు అంటున్నాడు. That big question. ఇది ఒక పెద్ద ప్రశ్నే కదా. Lord is talking about soul. ప్రభు వారు ఇక్కడ ప్రాణాన్ని గురించి మాట్లాడుతున్నాడు. If you gain the whole world and if you lose the soul, what does it profit for you? ప్రభు అంటున్నాడు, లోకమంతా సంపాదించుకొని ప్రాణం పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం?
Again, the Lord is asking, మరలా ప్రభు అడుగుతున్న మాట చూడండి. what can you give in exchange for the redemption of your soul? నీ ప్రాణ విమోచనకు బదులుగా ఏమి ఇవ్వగలవు? The Lord is asking about soul. మాటి మాటికి ప్రభు వారు ప్రాణమును గూర్చి ప్రస్తావిస్తూ ఉన్నారు. When the natural doubt comes, సామాన్యంగా వచ్చే ఒక అనుమానం ఏమిటంటే, natural question comes, సామాన్యంగా వచ్చే ప్రశ్న ఏమిటంటే, does man have a soul? ఇంతకు మనుషుడు ప్రాణం కలిగి ఉన్నాడా? Yes, man has a soul. అవును, మనుషుడు ప్రాణము కలిగి ఉన్నాడు. That is what the Bible says. బైబిల్ చెప్తున్న మాట అదే. In Matthew chapter 10 verse 28, మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనంలో we read like this. ఈ విధంగా రాయబడి ఉంది. Do not fear those who kill the body but not the soul. ఆ 28వ వచనంలో, మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువానికి భయపడకుడి, గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి అన్నాడు. Yeah, a criminal can kill your body but not your soul. ఒక వ్యక్తి నీ దేహాన్ని చంపవచ్చు, కానీ నీ ప్రాణాన్ని ఆయన చంపేవాడు కాదు. Your body, you are a combination of your body and your soul. నీ శరీరము నీ ప్రాణము యొక్క కలయిక నీవు. In 1 Corinthians chapter 4 verses 11 to 18, మొదటి కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 11 నుండి 18 వచనాలు. there Paul speaks about 16 to 18. Paul speaks about the inner man. మొదటి కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 16 నుండి 18 వచనాల్లో ఆంతర్య పురుషుని గూర్చి ఇక్కడ పౌలు గారు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. Apostle Paul says inner man can be renewed. ఆంతర్య పురుషుడు నూతన పరచబడవచ్చు అన్నాడు. In 2 Corinthians chapter 5 verses 6 and 8, రెండవ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 6-7 వచనాల్లో, 6-8 వచనాల్లో Paul again says, పౌలు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. one can be with the Lord while absent in the body. దేహముతో Philippians chapter 1 verse 23. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 23వ వచనంలో, ఒకడు దేహము లేకపోయినా దేవుణ్ణి కలుసుకోవచ్చు అన్నాడు. Apostle Paul says, అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, one can be dead yet he can be with Christ. ఒక వ్యక్తి మరణించినప్పటికీ కూడా ఆ వ్యక్తి క్రీస్తుతో ఉండవచ్చు అంటున్నాడు. So the man, an individual, is consisting of body and the soul. కాబట్టి ఒక మనుషుడు వ్యక్తిగతంగా తాను శరీరమును ఆత్మను కలిగి ఉన్నాడు అనే మాట ప్రస్తావించబడింది. In Hebrews chapter 12 verses 22 to 23, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 23 వచనాలు మనం గమనిస్తే, again there is a reference about the soul. అక్కడ కూడా ప్రాణమును గూర్చిన ప్రస్తావన చేయబడింది. Yeah, the spirit of the just men. అక్కడ నీతిమంతుల యొక్క ఆత్మ అని ప్రస్తావించబడింది. Yeah, again Paul is the writer of Hebrews, he is referring to the soul. హెబ్రీ గ్రంథకర్త మరొకసారి ప్రాణమును గూర్చిన సంగతులు ప్రస్తావించాడు. In 1 Peter chapter 1 verses 13 and 14, మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 13-14 వచనాల్లో కూడా Apostle Peter describes your body as a tabernacle, as dwelling place for your soul. నీ యొక్క శరీరము దేవుడు నివసించే స్థలము అని చెప్పి పేతురు గారు జ్ఞాపకం చేశారు. When you come to Revelation, ప్రకటనలోనికి మనం వస్తే, in chapter 6, 6వ అధ్యాయములో John says, యోహాను ఇలాగంటున్నాడు, he had a vision. తనకొక దర్శనము కలిగింది. He has seen the soul of the slain God's children. దేవుని కొరకై హతసాక్షులైన దేవుని బిడ్డల ఆత్మలను తాను చూడగలిగాడు. And those souls were crying out. ఆ ఆత్మలు వేదన పడుతుండో ఏడుస్తున్నట్లుగా ప్రస్తావించబడింది. Comforted. ఆ తరువాత వారు ఆదరించబడ్డారు. Why I said all these? ఎందుకు ఈ వచనాలన్నీ మాటలని మీకు చెబుతున్నానంటే, the body, in the body there is a soul. మన శరీరము లోపల ఆత్మ ఉంది. Why the soul within the body is so precious, is so valuable? మన శరీరములో ఉన్న ఈ ప్రాణము ఎందుకు విలువైంది అనే సంగతిని మనం ఇప్పుడు గమనించాలి. I would like to tell you few reasons why the soul is so precious and so worthy. ఎందుకు ప్రాణము విలువైందో కొన్ని విషయాలు మీ ముందు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. Reason number 1. మొదటి కారణము చూడండి. Why the soul is precious than anything else. ఎందుకు
అన్నిటికంటే ప్రాణము విలువైందో దేవుని వాక్యం ఏం చెబుతుందో చూద్దాం. In Genesis chapter 1 verse 27, ఆదికాండ గ్రంథం 1:27 చూడండి. there we read like this. ఇలాగున చదువుతూ ఉన్నాం. God created the man in his own image. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించాడు అని 1వ అధ్యాయం ఆదికాండం 27 ప్రస్తావించబడింది. That is the first reason. మొదటి కారణం అదే. The very image of man మనుషుని యొక్క రూపము is the image of God. అది దేవుడి స్వరూపం. Now we are biologically born from the parents. మనము భౌతికంగా తల్లిదండ్రుల ద్వారా జన్మించినప్పటికీ కూడా Our creation is from God. మన సృష్టి దేవుని యొద్ద నుండి వచ్చింది. God created us with his own hands. దేవుడు స్వతహాగా తన చేతులారా మన సృజించుకున్నాడు ప్రియులారా. Adam and Eve, they were created by God. ఆదాము అవ్వ దేవుని చేత సృజించబడిన వారు. We are totally different from other creations. మిగతా సృష్టి కంటే మనం వేరైనటువంటి వారు. We are distinct in our moral. We are different in our moral. మనం నైతిక విషయంలో మనం వేరుగా ఉన్నాం. We are distinct in our intellectual. మన జ్ఞాన సంబంధంగా ఇతర సృష్టితో వేరుగా మనం ఉన్నాము. We are distinct in our spiritual capabilities. మన ఆత్మ సంబంధమైన స్థితి విషయంలో మిగతా సృష్టి కంటే వేరుగా మనం ఉన్నాము. Even the angels, they don't have all these qualities. చివరికి దేవదూతలు కూడా ఈ భాగ్యము లేనటువంటి వారే. And we have a special in the man and the woman in the Garden of Eden, they had a very special relationship with the Lord in the Garden of Eden. ఏదెను వనములో ఉన్న వారు ఇరువురు కూడా దేవునితో చక్కని సంబంధం కలిగినటువంటి వ్యక్తులుగా వారు ఉన్నారు ఆదామవ్వలు. Because man was created in his own image. ఎందుకో తెలుసా? మనుషుడు దేవుని స్వరూపములోనే చేయబడ్డాడు గనుక. And the creation of man is totally different from all other creation. మరోసారి జ్ఞాపకం చేయబడుతుంది. మనుషుని యొక్క సృష్టి దేవుడు సృజించిన మిగతా సృష్టి కంటే వేరైన తేడాగా ఉన్నటువంటి సృష్టి. Mankind alone has a natural countenance looking upward. మనుషుడు మాత్రమే దేవుని వైపు లేక పైకి చూడగలిగిన స్థితి కలిగినటువంటి వాడు. We stand like this. మనం ఇలాగున్నాం. What about the other creatures? మిగతా సృష్టిని ఆలోచన చేయండి. Look at the animals. ఆ జంతువులను చూడండి. Their structure is different. వారి జంతువుల విధానం లేక వారి చేయబడిన విధానం వేరుగా ఉంది. And look at the birds. పక్షులు చూడండి. Their countenance is different. వారి యొక్క సృష్టి విధానం దాని సృష్టి విధానం వేరుగా ఉంది. Different from man, the very structure of man. పక్షులైన జంతువులైన మనుషుల్లాగా లేరు కదా. And mankind alone has the sense of shame. Sense of shame. ఆ మనుషునికి మాత్రమే సిగ్గు అనేది కలిగి ఉన్నాడు. When man committed sin in the Garden of Eden, ఆదాము ఏదెను వనములో మనుషుడు పాపము చేసిన సమయంలో, when he came to know that he was naked, తాను దిగంబరిగా ఉన్నానన్న సంగతి అర్థమైన in తర్వాత Genesis we read that he felt shamelessness, shamefulness. ఆది కాండంలో మనం చదువుతాం, అతడు సిగ్గు ఎరిగిన వాడే. సిగ్గు అనేది తనకు అర్థమైపోయింది తాను దిగంబరిన సంగతి. Mankind alone speaks the languages. మనుషుడు మాత్రమే భాషలో మాట్లాడేవాడు. We speak in different languages. వివిధ భాషల్లో మనుషులమైన మనమే మాట్లాడగలం. But have you seen any animal speaking in languages? No. ఏ జంతువులైనా ఏదైనా భాషల్లో మాట్లాడి మీరు ఎప్పుడైనా చూసారా? Did you see any snake speaking to another snake? వేరే ఒక పాము మరొక పాముతో మాట్లాడినట్లు మీరు ఏమైనా చూసారా? There could be some expressions between them. ఒకవేళ వాటి మధ్య కొంత భావాలు కనపరిచే పద్ధతులు కొన్ని ఉండవచ్చు. Mankind alone speaks. అయితే మనుషుడు మాత్రమే మాట్లాడగలిగిన వాడు. Animals, they just make noises. జంతువులు శబ్దాలు చేస్తాయి. Mankind alone possesses personality, morality and spirituality. నైతిక విలువలు ఆధ్యాత్మిక విలువలు కలిగిన వాడు మనుషుడు మాత్రమే. Human only possess the knowledge, the feelings and the will. తాను మాత్రమే జ్ఞానము కలిగి ఆ స్వభావాన్ని కలిగినటువంటి వాడు మనుషుడు. You remember that?
మీరు గమనించాలి, Man is created with a will, free will. మనుషుడు సొంత చిత్తముతో సృజించబడ్డాడు. Chittam, yes, free will. తన స్వచిత్తం. The animals doesn't have a will. జంతువులకు అలాంటి సొంత ఇష్టం అంటూ ఏది లేదు. Man is totally different from other creation. ఇవన్నీ ఎందుకు ప్రస్తావించబడుతూ ఉన్నాయంటే వినండి, మనుషుడు మిగతా సృష్టి కంటే ప్రత్యేకమైన వాడు. Most importantly, చాలా ప్రాముఖ్యమైన మాట in ఏమిటంటే Genesis chapter 2 verse 7 to 9, ఆదికాండ గ్రంథం 2వ అధ్యాయము 7 నుండి 9 వచనాలు మనం గమనిస్తే what is written there? ఏముందో గమనించండి. Then the Lord God, ఆదికాండం 2వ అధ్యాయము 7 నుండి 9 వచనాలు. made దేవుడైన యెహోవా Yeah. నేల మట్టితో నరు నిర్మించి Yeah. వారి నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా Yeah. నరుడు జీవాత్మాయను. God created man from the dust with his own hands. దేవుడు మనుషుణ్ణి నేల మట్టితో తన చేతులారా చేశాడు. And God created man in his own image. దేవుడు మనుషుణ్ణి తన స్వరూపములో చేసుకున్నాడు. Then what he has done? ఆ తర్వాత ఏం చేశాడు? That is the most important thing. అదే చాలా ప్రాముఖ్యమైన సంగతి ప్రియులు. And God breathed the breath of life into the nostrils of man. మనుషుని యొక్క నాసికారంధ్రంలో దేవాది దేవుడు జీవవాయువును ఊదాడు. In other words, మరొక మాట చెప్పాలి అంటే God has transferred his own life to man, soul to man. దేవుడు తన సొంత ప్రాణాన్ని మనుషుల్లోనికి పంపించాడు. God has breathed a portion of his life to the mankind. తన వ్యక్తిగత విషయాన్ని లేక ప్రభు అయిన దేవుడు మనుషుల్లోనికి చేశాడు. And we read that he became a living soul. అక్కడ మనం చదువుతాం నరుడు జీవాత్మాయను లేక జీవించే ప్రాణి ఆయను అని He చదువుతాం. became a living soul. అతడు జీవాత్మాయను జీవించే ప్రాణి So అయ్యాడు. we have a soul. కాబట్టి అతనికి ఒక ప్రాణం ఉంది. That soul is part of God's life. దేవుని యొక్క జీవితం లేక దేవునిలో భాగమై ఉన్న ప్రాణం అది. He breathed his own breath of life into the man. తన జీవవాయువును దేవుడు నరుల్లోనికి ఊదాడు. You know, the climax of creation of God is the creation of man. దేవుని యొక్క సృష్టి సంపూర్ణత ఏమిటంటే మనుష్యుని సృజించుటలోనే దైవ సృష్టి సంపూర్ణమైంది. It is an extraordinary creation. దేవుని సృష్టిలో ఒక ప్రత్యేకమైన సృష్టి No ఈ యొక్క doubt, మనుషుడు. no doubt the nature is beautiful. ఏమాత్రం అనుమానం లేదు, ఈ ప్రకృతి అందమైందే. This evening I was reading an article. ఈ సాయంకాల వేళ ఒక వ్యాసాన్ని నేను చదువుతూ ఉన్నాను. Somebody sent me a video. I was watching that video. నేను వీడియో అది చూస్తూ ఉన్నాను. ఒక వీడియోను ఎవరో పంపించారు నాకు. King in the Arabian Gulf. అరేబియా దేశంలో ఒక రాజు He went and purchased, from various African countries, so many acres of land. తాను ఆఫ్రికా దేశానికి వెళ్ళి అనేక ఎకరాల భూమిని కొన్నాడు. ఈ యొక్క అరబ్ సంబంధించిన ఒక రాజు 6 or 7 African countries. 6-7 ఆఫ్రికా దేశాల్లో తాను కొంత స్థలాన్ని You know కొన్నాడు. what he purchased? ఏం కొన్నాడో తెలుసా? He purchased all the jungles. అడవి ప్రాంతాన్ని కొన్నాడు. The whole portion will come. It is equal to the area of the England, UK. అమెరికాలో Yeah. What he purchased ఓకే is equal to the area is equal to the total area of UK. తాను ఆఫ్రికా దేశాలకు వెళ్ళి కొన్న Sorry. ఆ స్థలమంత విలువ ఎంతో తెలుసా? And యూకే యునైటెడ్ కింగ్డమ్ యొక్క విలువ ఎంత ఉందో, ప్రదేశం ఎంత ఉందో అంత ప్రదేశాన్ని కొన్నాడు ఆఫ్రికా దేశాల్లో. in the video they were showing the beauty of that nature. తాను కొన్నటువంటి ఆ అడవి ప్రాంత అందాన్ని ఈ వీడియోలో చూపించారు. Full of greeneries. ఎంతో పచ్చగా కలిగి ఉన్న ప్రాంతం. Rivers. నదులు ఉన్నాయి తాను కొన్న And ప్రాంతం. various other things. Beautiful creation. ఎంతో అందమైనటువంటి సృష్టి కలిగిన ఆ ప్రాంతాన్ని తాను కొన్నాడు. All God's creations are beautiful. చూడరా, దేవుడు సృజించిన ప్రతి ప్రకృతి కూడా అందమైందే. All God's creations are wonderful. దేవుడు సృజించిన ప్రతి ప్రకృతి కూడా అద్భుతమైందే. You look at the moon and the stars and the sun, and you look at the galaxy, you see
the beauty of it. చంద్ర మండలమును సూర్య మండలమును అందులో ఉన్న సమస్తమును మనం చూస్తుండగా దైవ సృష్టి యొక్క అందం లేక ఆ శ్రేష్టత మనకు కనబడుతుంది. There is an English song goes on like this. ఒక ఇంగ్లీష్ పాట ఇలాగుంది ప్రియులారా. When I look at the skies నేను ఆకాశం వైపు చూడగా and other creation, ఆయన సృజించిన సృష్టి వైపు చూడగా oh God, how great you are. ఓ దేవా నువ్వు ఎంత గొప్ప దేవుడవని. God is a great God. గొప్ప దేవుడు. He is a great creator. ఆయన గొప్ప సృష్టికర్త. That God's greatest creation is you and me. పిల్లరా ఆయన సృజించిన ఈ అందమైన గొప్ప సృష్టి అంతట్లో కూడా మహా గొప్ప సృష్టి ఎవరు అంటే నీవు నేనే. And the Lord is asking that first question. దేవుడు ప్రభు అడుగుతున్న మొదటి ప్రశ్న మరలా గుర్తు If చేస్తున్నా. a man gains the whole world ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకుంటే and if he loses his soul, తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే what does it gains for him? తనకు ప్రయోజనము ఏమిటి? He cannot gain anything ఏమి కూడా ప్రయోజనం పొందలేడు. because he is formed, God formed in his own image. ఎందుకనగా తాను దేవుని స్వరూపములో చేయబడిన వాడు With గనుక his own hands he created man. తన సొంత చేతులారా మనుషుని సృజించాడు దేవుడు. And he shared part of his life to the mankind. దేవుడు తన జీవములో ఉన్న ఆ భాగాన్ని దేవుడు మనుషులకు అనుగ్రహించాడు. God has directly given part of his life to the mankind. దేవుడు తన జీవవాయువును నేరుగా మనుషుల్లో నాసికారంధ్రంలో ఊదాడు. And Genesis we read that man became a living soul. ఇప్పుడే మనం చదువుకున్నాం 2:7 ఆదికాండ గ్రంథంలో నరుడు జీవించు ఆత్మయను చదువుకున్నాం. Man is unique in all ways. ప్రియులారా అన్ని మార్గాలు చూసినా మనుషుడు అసమానుడు, మిగతా సృష్టికి వేరుగా ఉన్నవాడు. We carry part of God in ourselves. ఒక మాటలో చెప్పాలి అంటే మనము దేవుని భాగాన్ని మన శరీరములో కొంత కలిగి ఉన్నాము. If you look at this world today, ఈ రోజు లోకాన్ని ప్రపంచాన్ని చూస్తే all scientific discoveries were brought by man. ఈ యొక్క శాస్త్రవేత్తల పరిశోధన అంతా కూడా మనుషుల వలన ఇవ్వబడింది. Wonderful mechanical engineering has come from man. ఈ యొక్క అద్భుతమైన మెకానికల్స్ అన్ని కూడా మనుషుని వద్ద నుండే వచ్చాయి. Artificial intelligence came from the brain of the mankind. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నటువంటిది కూడా మనుషుని యొక్క తలంపులో నుండి వచ్చినదే. God's creation of mankind is totally different. ప్రియులారా మనుషుని దేవుడు చేసిన విధానం ఎంతో ప్రత్యేకమైందని వీటన్నిటి వలన మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. Number 2. రెండవ మాట చూడండి. Why the soul is more important? ఎందుకు మన ప్రాణము చాలా విలువైంది? Soul does not cease to exist after death. అనగా The soul does not cease to exist after death. మరణము తర్వాత ప్రాణమునకు మృతి లేదు, అనగా అది ఉండకుండా పోదు. Paul says, పౌలు అంటున్నాడు, once you die, ఒకసారి నువ్వు మరణిస్తే your body has to go back to the dust. నీ యొక్క శరీరము మట్టిలోనికి వెళ్ళిపోతుంది. Last Saturday, గత శనివారము one of our sister in Bangalore, she went to be with the Lord. మా సహోదరి అనగా మా బెంగళూరు ఒక సహోదరి ప్రభు దగ్గరికి వెళ్ళింది. A godly woman. మంచి దైవభక్తురాలు. She was very helpful to the God's children. దేవుని పిల్లలకు ఎంతో సహకారంగా ఉన్నది. And we went and we buried her. వెళ్ళి ఆమెను భూస్థాపన చేశాం. I had to give a funeral sermon there. అక్కడ భూస్థాపన సందేశాన్ని నేను ఇవ్వాల్సి వచ్చింది. After lowering her body into the grave, ఆమె శరీరాన్ని ఆ సమాధి లోపల పెట్టిన తర్వాత many people took the sand and put it in the coffin, on the coffin. ఈ యొక్క మట్టి తీసుకొని అనేక మంది అక్కడికి వచ్చిన వారు ఆ సమాధిలో మట్టి వేస్తూ ఉన్నారు. Because ఎందుకంటే this body ఈ శరీరం has to go back to the dust. మరలా మట్టి శరీరము మరలా మట్టికే వెళ్ళాలి. But our soul, అయితే మన ప్రాణము once it leaves the body, ఒకసారి దేహాన్ని వదిలిపెడితే, if you are a child of God, నువ్వు దేవుని బిడ్డవైతే it goes back to God, it goes back to heaven. మరలా దేవుని దగ్గరకు లేక పరలోకానికి వెళ్ళిపోతుంది. In 1 Corinthians chapter 15 verses 35 to 58, కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయము 35 నుండి Paul speaks about the soul is waiting for the resurrection of the body.
35వ వచనం నుండి 58వ వచనం వరకు దేవుడు ఈ యొక్క శరీరం మరలా పునరుత్థానం చెందుతుంది అనే ప్రస్తావన చేయబడింది. It's a very important statement. ఎంతో ప్రాముఖ్యమైనటువంటి మాటలు అవి. The soul is departs when we die, మనం చనిపోయినప్పుడు మన ప్రాణము దేహము వేరు చేయబడతాయి. and the body has gone back to the earth, ఈ శరీరము మట్టిలోనికి వెళ్ళిపోతుంది. మట్టి and దేహం. the soul is waiting for the resurrection of the body. ఈ యొక్క శరీరము యొక్క పునరుత్థానము కొరకై ప్రాణము ఎదురు చూస్తూ ఉంది. Paul is talking about resurrection. పౌలు ఇక్కడ పునరుత్థానాన్ని గురించి ప్రస్తావిస్తున్నాడు. After resurrection, పునరుత్థానము తర్వాత there is a judgment. ఆ తర్వాత తీర్పు ఉంది. It is written in Hebrews chapter 9 verse 27. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో అదే మాట ప్రస్తావించబడింది. It's appointed for man once to die. మనుషుడు ఒక్కసారే మృతి పొందవలనని నియమించబడెను. Then the judgment. ఆ తర్వాత తీర్పు జరుగును. The word of God speaks about two judgments. దేవుని వాక్యము రెండు తీర్పులను గురించి ప్రస్తావిస్తుంది. Two deaths. ఆ దేవుని వాక్యం రెండు మరణాలు గురించి ప్రస్తావిస్తుంది. Two resurrections. రెండు పునరుత్థానాలు గురించి ప్రస్తావిస్తుంది. Yeah, those who dead in Christ. క్రీస్తు యేసునందుండి మరణించిన వాళ్ళు. And Paul again says those who dead in their sins. అదే సమయంలో పాపములో ఉండి చనిపోయిన వారు. Those who dead in Christ, క్రీస్తులో ఉండి చనిపోయిన వారు, they will resurrect when the Lord comes. ప్రభు వచ్చినప్పుడు వారు పునరుత్థానులవుతారు. And they will go back to heaven. వారు తిరిగి పరలోకానికి వెళ్ళిపోతారు. And the body will join with the soul in heaven. ఆ సమయంలో పరలోకములో ఇతని శరీరము ఆ ఆత్మతో లేక ప్రాణముతో జతపడుతుంది. Those who died in their sins, ఎవరైతే పాపములో ఉండి చనిపోతారో, those who died without Christ, అనగా క్రీస్తు లేకుండా ఎవరైతే మరణిస్తారో, their resurrection also will happen. వారి పునరుత్థానం కూడా కలుగుతుంది. Those bodies will again join with the souls and they will be sent to the eternal hellfire. వారి ప్రాణముతో దేహము కలుస్తుంది. వారు నిత్య నరకాగ్ని గుండానికి పంపించబడతారు. There's a judgment. అక్కడ తీర్పుంది. Nobody can avoid that judgment. ఆ తీర్పును ప్రియులారా ఎవరు తప్పించుకోలేరండి. The third reason why our soul is important. మూడవ కారణం ఎందుకు మన ప్రాణము విలువైందో మూడవ కారణాన్ని మనం చూద్దాం. The Lord is asking the second question to disciples. యేసుక్రీస్తు వారు తన శిష్యులతో అడిగిన రెండవ ప్రశ్న మీకు జ్ఞాపకమే కదా. What a man can exchange for his soul. మనుషుడు తన ప్రాణమునకు బదులుగా ప్రతిగా ఏమి ఇవ్వగలడు అన్నాడు. What can you exchange for your soul? నీ ప్రాణానికి బదులుగా నువ్వు ఏమైనా ఇవ్వగలవా? That question is remain unanswered for many centuries now. అనేక శతాబ్దాలుగా ప్రభు ఆనాడు వేసిన ప్రశ్నకు జవాబు కనబడలేదండి. Your cost of your soul that cannot be exchanged. అనగా నీ ప్రాణ విలువను మరొక దానితో బదులుగా చేయడానికి సమానం చేయడానికి ఏది లేదు. You know what is the reason? ఏంటో కారణం తెలుసా? Because our soul is eternal. ఎందుకనగా మన ఆత్మ మన ప్రాణము నిత్యత్వములో నిత్యమైంది గనుక. In Psalms 49 verses 8 and 9. కీర్తన గ్రంథం 49వ కీర్తన 8-9 వచనాలు చూడండి. We read like this. ఇలాగున మనం చదువుతున్నాం. A soul's redemption is too costly and precious for anyone to pay with earthly riches. కీర్తన గ్రంథం 49వ కీర్తన 8-9 వచనాలు లేక 9వ వచనం లేక 8-9. వాడు కుళ్ళు చూడకుండా నిత్యం బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సంధి ప్రాయచిత్తము చేయగలవాడు ఎవడును లేడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది. Earthly riches are not enough to exchange for the redemption of your souls. జాగ్రత్తగా వింటారా? లోక సంబంధమైన సంపద ఒక మనిషిని ప్రాణమును విమోచించడానికి ఏమాత్రము సరిపోదు. Who will pay the cost? అలాగైతే ఈ ప్రాణ విమోచన ధనం ఎవరు చెల్లిస్తారు? Man cannot comprehend the cost of your soul. మనుషుని యొక్క ప్రాణ విలువను మనుషుడు ఏమాత్రం కూడా చెల్లించలేడు. Or what the Bible says. బైబిల్ ఏం చెబుతుంది? According to Lord's own words. ప్రభు అయిన యేసు క్రీస్తు వారి సొంత మాటలు మనం Your గమనిస్తే soul is precious. నీ ప్రాణం విలువైంది. Your soul's worth is much more than our comprehension. మనం కలిగి ఉన్న సమస్తము కంటే నీ ప్రాణ విలువ గొప్పది అంటున్నాడు ప్రభువారు. Your soul cannot be purchased or redeemed with the whole wealth of this world. ఈ లోక సంపదంతా ఆశ్రయించినా
నీ ప్రాణాన్ని విమోచించడానికి ఆ సంపద సరిపోదు అన్నాడు దేవుడు. Dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, dear friends who listens to me this evening, ఈ సాయంకాల వేళ దూరం నుండి దగ్గర నుండి వింటున్న నా స్నేహితులారా, please don't forget that your soul is precious. దయచేసి మరవద్దండి, మీ ప్రాణము ఎంతో విలువైంది. The price of your soul is beyond our comprehension because it is eternal. మనము ఆలోచించే విధానానికి లేక మన ఆలోచనకు మించింది మన ప్రాణ విలువ. Couple of years ago, కొన్ని సంవత్సరాల క్రితం a businessman from Bangalore, బెంగళూరు నుండి ఒక వ్యాపారవేత్త he came in his brand new Mercedes Benz, మెర్సిడెస్ బెంజ్ అని ఖరీదైన తన కారులో వచ్చాడు. and that Mercedes, the whole Benz is coated by gold coated Mercedes Benz. తాను కలిగి ఉన్న ఆ కారుకు కోటింగ్ అంతా పైన బంగారు కోటింగ్ చేపించాడు. From Bangalore he drove down to Tirupati, బెంగళూరు నుండి ఆ కారును నడుపుకుంటూ తిరుపతికి వచ్చాడు. and he entered the Tirupati temple, తిరుపతిలో ఉన్న టెంపుల్ దగ్గరికి వెళ్ళాడు. and he sat in a balance, you know, you can weigh the weight. ఓకే, అంటే ఒక తక్కెడలో తాను కూర్చున్నాడు. And he sat on one side, ఆ తక్కెడలో ఒకవైపు తాను కూర్చున్నాడు. on the other side మరొక వైపు he put his people started putting gold. తన వెంట వచ్చిన తన వారు, ఇతను ఒక తక్కెడలో ఒకవైపు కూర్చుంటే మరొక వైపు తనకు సరైన తూకం రావడానికి అక్కడ బంగారు పెడుతున్నారు. తన ప్రజలందరూ బంగారు పెడుతున్నారు. 75-80 kilograms of gold. దరిదాపు 75-80 కిలోల బంగారును ప్రక్కన తూచారు. In Malayalam we call it as tulabharam. తులాభారము అంటారు I తెలుగులో don't know కూడా. how you say it The in same Telugu. word. The same word. Yes. Yeah, he was giving the tulabharam to please the God there. తాను లేక అక్కడున్న దేవుణ్ణి సంతోషపరచడానికి తాను తన ఎంత తూకం ఉన్నాడో అంత తూకం కలిగిన బంగారునిచ్చాడు. He can pay equal to his body a tulabharam, తులాభారాన్ని తన శరీర బరువును బట్టి ఇచ్చాడు. but he cannot pay a tulabharam for his soul, అయితే తన ప్రాణానికి తులాభారం తాను ఇవ్వలేడు. because your soul is very precious. ఎందుకనగా నీ ప్రాణం విలువైంది. Nothing can match with your soul. నీ ప్రాణానికి సరిపోయగలిగింది ఏది కూడా లేదు. I'm closing my words. ఇక ముగిస్తున్నాను. That question is very important, very worthy question. ఆ ప్రశ్న ఎంతో విలువైంది, ప్రాముఖ్యమైంది కూడా. Nobody can give a ransom for your soul. నీ ప్రాణమునకు బదులుగా ఎవరు ఏమి ఇవ్వలేరు. Nobody can give an exchange for your soul. నీ ప్రాణమునకు విమోచనకు ఎవరు కూడా చెల్లించలేరు. In Ephesians chapter 1 verse 7, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము చూడండి. we read like this: ఇలాగున మనం చదువుతూ ఉన్నాము. In him we have redemption through his blood. ఆయన ద్వారా, ఆయన రక్తం వలన మనకు విమోచనము కలిగింది అన్నాడు. Tulabharam is given for moksha. మోక్షం పొందడానికి తులాభారాన్ని, తన బరువుకు సమానమైన భారాన్ని బంగారుని ఇచ్చాడు. Not only for your body, కేవలం తన శరీరానికి మాత్రమే. equal weight of your body you can give. తన శరీరం ఎంత బరువుందో అంత బంగారాన్ని తాను అప్పగించాడు. But here అయితే ఇక్కడ Apostle Paul says, అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, we have been redeemed through the blood of the Lord Jesus Christ. మనము మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తం వలన మనం విమోచించబడ్డాము అన్నాడు. The forgiveness of sins, that is what it is written there. ఇక రాయబడిన మాట మీరు గమనించండి. ఎఫెసీ 1:7 అపరాధములకు క్షమాపణ అన్నాడు. That redemption of our soul, మన ప్రాణ విమోచన, exchange of our soul for the value of our soul, మన ప్రాణ విలువ, మన ప్రాణానికి బదులుగా చెల్లించడానికి, that came to us through the shed blood on the cross of Calvary. ఇది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో తాను రక్తం కార్చుట వలన ప్రాణ విమోచన ధనాన్ని చెల్లించాడు. పౌలు ఈ భాగంలో జ్ఞాపకం చేస్తున్నాడు, that we have been given the forgiveness of sin. దాని వలన మన పాపములకు క్షమాపణ కలిగింది అన్నాడు. In verse 11, 11వ వచనం మీరు గమనించండి. we read like this: ఇలాగున చదువుతున్నాం. In him, ఆయన యందు, in him ఆయన యందు we have the redemption.
ఆయన యందు మనకు విమోచనము దొరికింది అన్నాడు. and the forgiveness of sin పాపములకు క్షమాపణ దొరికింది through the shed blood on the cross of Calvary. కలువరి శిలువలో మన ప్రియ ప్రభువారు రక్తము కార్చుట వలన. In verse 13, 13వ వచనాన్ని గమనిస్తే again we read like this. ఈ విధంగా మనం చదువుతున్నాం. In him we also have obtained an inheritance, ఆయనందు మనకు స్వాస్థ్యము కూడా దొరికింది అన్నాడు. because our exchange, the remission of our sins was paid in exchange with the blood of the Lord Jesus Christ. మన పాప విమోచన ధనము కొరకై పాప విమోచనము కొరకై యేసుక్రీస్తు వారు కలువరి శిలువలో తన ప్రాణాన్ని వెచ్చించాడు. Thus, those who believe in that redemption, ఆ విమోచన కార్యమునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, those who believe in the cleansing of the blood of the Lord Jesus Christ, యేసుక్రీస్తు రక్తం వలన పాప క్షమాపణ లేక పాపము నుండి పవిత్ర పరచబడము అన్న సంగతి యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, Paul says, ప్రభు అంటున్నాడు, there is an inheritance in heaven. అటువంటి వారికి పరలోకములో స్వాస్థ్యము దొరుకుతుంది అన్న. And again in verse in him also we trusted after you heard the word of the truth, the gospel of your salvation. 13వ వచనం ఎఫెసీ పత్రిక 1:13లో రాయబడినట్టుగా రక్షణ సువార్త విన్నాము, క్రీస్తునందు విశ్వాసం ఉంచామన్నాడు. Yeah, so we have redemption of our sins. అనగా జాగ్రత్తగా వినండి. ఒకటి, మన పాపములకు క్షమాపణ దొరికింది. Redemption from our sins. మన పాపము నుండి మనకు విమోచన దొరికింది. Redemption of our souls. మన ప్రాణమునకు విమోచన దొరికింది. And we have in him we have the forgiveness of sins. మన పాపములకు క్షమాపణ దొరికింది. And in him we have an inheritance. ఆయనందు మనకు స్వాస్థ్యము దొరికింది. And in him we have our salvation. ఆయనందు మనకు రక్షణ కూడా దొరికింది. We are redeemed with the precious blood shed on the cross of Calvary. ప్రియులారా, కలువరి శిలువలో ఆయన కార్చిన ప్రశస్తమైన రక్తము ద్వారా మనకు విమోచనము, రక్షణ దొరికింది. The Lord's second question is very relevant here. ప్రియులారా, ఇక్కడ ప్రభు అడిగిన, ఆనాడు మార్కు సువార్తలో శిష్యులతో అడిగిన ప్రశ్న దీనికి సంబంధించింది. What man can exchange for his soul? తన ప్రాణమునకు మారుగా, ప్రతిగా, బదులుగా మనుషుడు ఏమైనా చెల్లించగలడా? Lord is talking about the lost souls. ప్రభు వారు ఇక్కడ ఆయన తప్పిపోయిన వ్యక్తిని గూర్చి ప్రస్తావిస్తున్నారు. Nobody can give anything in exchange for the salvation of those souls. మనుషుని యొక్క ప్రాణ విమోచన కొరకై ఏ మనుషుడు ఏమి చెల్లించలేడు. The word of God says, దేవుని వాక్యం చెబుతుంది, all have sinned and come short of the glory of God. బైబిల్ చెబుతుంది, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమ పొందలేకపోతున్నారు అని. Because of the sin committed by the first man Adam, మొట్టమొదటి మానవుడైన ఆదాము చేసిన పాపమును బట్టి the whole mankind became sinners. సర్వలోకమున ప్రతి మనుషుడు కూడా పాపి అయిపోయాడు. And the word of God says, దేవుని వాక్యం చెబుతుంది, the man who sinneth will die. పాపము చేసిన వాడు తప్పక మరణిస్తాడు. And also the word of God says, the wages of sin is death. దేవుని వాక్యము ఈ విధంగా కూడా చెబుతుంది, ఏలైనగా పాపం వలన వచ్చు జీతం మరణం అని తెలియజేస్తుంది. Today every day we see death. ఈ రోజు ప్రతిరోజు కూడా మరణాన్ని మనం చూస్తూనే ఉన్నాం. Our physical death, మన భౌతిక మరణం, that is a consequence of that sin. ఆ మొదటి పాపము యొక్క ఫలితమే ఈ భౌతిక మరణం. A man who die in his sin, పాపములో మరణించిన వాడు, he will inherit only the eternal hellfire. వాడు కేవలం నిత్య నరకాగ్నిగుండం అనే దాన్ని సంపాదించుకుంటాడు. So your soul is precious, that is what the Lord says. ప్రభు చెబుతున్న మాట వివరణ ఏమిటో తెలుసా? నీ ప్రాణము విలువైంది. The redemption of your soul is only through the blood of the Lord Jesus Christ. వినండి, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి రక్తము ద్వారా మాత్రమే నీ ప్రాణాన్ని విమోచించగలడు. The salvation of your soul is only through the death on the cross in the blood of the Lord Jesus నీ Christ. ప్రాణ రక్షణ, ఆత్మరక్షణ కేవలం యేసు రక్తము ద్వారా మాత్రమే. Only that blood can cleanse you from your sin. ప్రియులారా, కేవలం ఆ రక్తము మాత్రమే నిన్ను పాపం నుండి కడిగి వేయగలదు. That blood is the redemption cost paid for the redemption of your soul. ఆ రక్తము ఆ రోజు ఎందుకు చెల్లించబడింది అంటే నీ ప్రాణాన్ని విమోచించడానికి. This evening time, ఈ సాయంకాల వేళ remember that.
జాగ్రత్తగా గుర్తుంచుకోండి. If you are a person living in your sins, ఒకవేళ నువ్వు పాపములో జీవిస్తున్న వ్యక్తివైతే, if you have not yet confessed the Lord as your personal Savior, చేరి వచ్చిన మీలో ఎవరైనా ఇంకా యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించకపోతే, your eternity is in hellfire. మీరు నిత్యము ఎక్కడ గడపబోతున్నారో తెలుసా? నిత్య నరకాగ్నిగుండములో నిత్యత్వము గడపబోతున్నారు. But the Lord has paid the cost of your redemption. అయితే నిన్ను విమోచించడానికి ఎప్పుడు ఆయన విలువ చెల్లించాడు. How to receive that salvation? ఆయన విలువ చెల్లించి ఇచ్చిన రక్షణను ఎలాగూ స్వీకరించవచ్చు? Again the word of God says, మరలా దేవుని వాక్యం చెబుతుంది, by faith you are saved by grace. విశ్వాసము ద్వారా కృప చేత నీవు The రక్షించబడగలవు. salvation is provided on the cross of Calvary. రక్షణ కల్వరి సెలవులో మన కొరకు ఇవ్వబడింది. Christ died on our behalf for our sins. యేసు క్రీస్తు వారు మన కొరకై మనకు బదులుగా కల్వరి సెలవులో చనిపోయాడు. He bore our sin. ఆయన మన పాపమునంతా తన మీద మోసుకున్నాడు. He died. ఆయన చనిపోయాడు. He was ఆయన సమాధి చేయబడ్డాడు. raised again because he was God. చెడుగా ఆయన తిరిగి లేచాడు దేవుడు గనుక. And if you trust in this Lord Jesus Christ, ప్రియులారా, ఈ దేవుని యందు నీ విశ్వాసం ఉంచితే, and if you confess that He is your Savior and Lord, ఆయనే నీ రక్షకుడని నీ ప్రభువని ఈ రాత్రి వేళ నువ్వు ఒప్పుకోగలిగితే, you will be redeemed. నీవు కూడా విమోచించబడతావు, రక్షించబడతావు. I remember an incident I read few times. కొన్నిసార్లు నేను ఇంతకు ముందు చదివిన ఒక సంఘటన నాకు జ్ఞాపకం వస్తుంది. There was a big church in Boston in America. బోస్టన్ అనే స్థలం అమెరికాలో ఉంది. అక్కడ ఒక పెద్ద చర్చి ఉంది. And there was a pastor, but his name was Gordon. అక్కడ ఒక పాస్టర్ గారు ఉన్నారు, ఆయన పేరు గార్డన్. And Gordon was standing in front of the church one day. గార్డన్ అనే ఆ దైవ సేవకుడు ఒక రోజు తన చర్చి ముందు నిలబడ్డాడు. And a boy of 8 years, 9 years, he came to the church. 8-9 సంవత్సరాల వయస్సు కలిగిన ఒక అబ్బాయి చర్చి దగ్గరికి వచ్చాడు. He was carrying a small cage with him. Cage. తనతో ఒక చిన్న పెట్టె, Cage. A bird's cage. ఒక పంజరం లేక పక్షులు పెట్టుకొని ఒక పంజరం పట్టు తీసుకొని వచ్చాడు. And in that small cage, there were some, tiny birds. ఆ చిన్న పంజరంలో ఒక మంచి పక్షులు ఉన్నాయి. Gordon asked him, గార్డెన్ అని ఈ దైవ సేవకుడు అబ్బాయిని అడిగాడు, from where you got these tiny birds? ఈ చిన్న పక్షులను ఈ పంజరంలో తెచ్చావే, ఎక్కడి నుంచి తెచ్చావు బాబు అని అడిగాడు. Baby birds. చాలా అప్పుడప్పుడు పుట్టిన చిన్న పక్షులు. He said, I trapped them in the field there. నేను ఆ పొలంలో దాన్ని పట్టుకున్నాను అన్నా. And I put them in this old cage. అవి పొలంలో ఉండగా పట్టుకొని ఈ చిన్న పంజరంలో పెట్టుకున్నాను అన్నాడు. And he asked him, what are you going to do with them? అప్పుడు ఆ పాస్టర్ గారు అడిగాడు అబ్బాయిని, బాబు తెచ్చావులే, ఆ పక్షులతో ఏం చేస్తావు అన్నాడు. And he said, I will play with them for some time. నేను ఈ పక్షులతో కొంతసేపు ఆడుకుంటానండి అన్నాడు. I will try to feed them. దానికి ఏదో ఒక మేత కూడా పెడతాను. Then after few days I will give it to a cat one by one. కొన్ని రోజుల తర్వాత ఆ పక్షులను పిల్లికి వేస్తాను ఒకటి తర్వాత ఒకదాన్ని అన్నాడు. The pastor kept quiet for some time. పాస్టర్ గారు ఇది విన్న తర్వాత కొంతసేపు మౌనమైపోయాడు. He asked his boy, అబ్బాయిని ఇలాగ అడిగాడు, are you willing to sell these birds? ఈ యొక్క పక్షులను అమ్ముతావా బాబు అని అడిగాడు. And the birds were screaming inside the cage. ఆ పంజరంలో ఆ పక్షులు, చిన్న పక్షులు కేకలు వేస్తున్నాయి. He said, okay, pastor, I am prepared to sell these birds. ఓకే పాస్టర్ గారు, కొంటానంటున్నావు కదా, అమ్మడానికి నేను సిద్ధమేనండి అన్నాడు. And he asked him, how much you want? చెప్పు బాబు, ఎంత డబ్బులు చెల్లించాలి ఈ పక్షుల కోసం అడిగాడు. He said $2. ఆ పాస్టర్ గారితో ఆ పిల్లవాడు అన్నాడు, $2 ఇస్తే ఇచ్చేస్తాను, అమ్మేస్తాను. 170 rupees in today's value. అంటే ఈ దిన విలువ చూస్తే 170 రూపాయల విలువ. This boy told the pastor, pastor, you are taking a foolish decision. అప్పుడు ఈ అబ్బాయి అన్నాడు, ఏమండి పాస్టర్ గారు, ఈ 2 చిన్న పక్షుల కోసం ఇంత డబ్బులు చెల్లిస్తావా, నీకేమైనా జ్ఞానం ఉందా అని. And these birds, they are not even singing. అసలు ఈ పక్షులు పాడేవి కాదు.
నువ్వు ఇప్పుడు కొంటానన్న మాట బుద్ధిహీనమైన నిర్ణయమే అన్నాడు. Small birds, చిన్న పక్షులు కదా, no value for them. ఈ పక్షులకు విలువ ఏం లేదండి పాస్టర్ గారు. Okay, then pastor replied, okay, that is my business. You take $2 and I will buy these birds. ఆ తర్వాత పాస్టర్ అన్నాడు, అదేదో నేను చూసుకుంటున్నా బాబు, $2 తీసుకొని ఆ పక్షులు నాకు ఇచ్చేసే అన్నాడు. Pastor paid him $2. పాస్టర్ గారు జేబులో నుండి ఆ $2 డబ్బులు అతని చేతికి ఇచ్చాడు. In exchange of these birds. ఈ పక్షులకు బదులుగా ప్రతిగా. Then the pastor took the cage with the birds behind the church. ఈ పాస్టర్ గారు డబ్బులు ఆ అబ్బాయికి చెల్లించి ఆ పంజరంలో ఉన్న ఆ పక్షులను పంజరముతో పాటు తీసుకొని చర్చి వెనక్కి వెళ్ళిపోయాడు. And he released all the birds. ఆ పక్షులన్నిటి వదిలిపెట్టేశాడు. And these birds were, singing and flying away. ఈ పక్షులు రెక్కల పాటలు పాడుకుంటూ అవి ఎగిరిపోయాయి. And the pastor commented like this. ఆ పాస్టర్ ఇలాగ అన్నాడు, That singing is this. ఆ పక్షులు ఎగురుకుంటూ వెళ్ళిపోతూ పాడిన పాట ఇలాగుందండి అన్నాడు. Redeemed, redeemed, redeemed. విమోచించబడ్డాం, విమోచించబడ్డాం, విమోచించబడ్డామని పాడుకుంటూ వెళ్ళిపోయండి అన్నా. Pastor paid a ransom of $2. పాస్టర్ గారు ఆ పక్షులను విడిపించడానికి And they కేవలం $2 డబ్బు they ఇచ్చాడు. were purchased and they were redeemed. అవి కొనబడ్డాయి, విడిపించబడ్డాయి. This is what exactly the Lord has done on the cross of Calvary. కలువరి సెలవులో ప్రభు అయిన యేసు క్రీస్తు వారు చేసింది అచ్చం ఇలాగే చేశాడు. He paid our debt on the cross. ఆయన కలువరి సెలవులో మన రుణాన్ని చెల్లించాడు. His blood is the redemption price for the mankind's sins. మానవుల పాప పరిహారము కొరకై చెల్లించబడిన రక్తము ఆయనది. When you accept this truth, ఈ సత్యాన్ని ఈ రాత్రి నువ్వు అంగీకరిస్తే, when you confess your sins before the Lord, ఆయన ఎదుట ప్రభువా నేను పాపినయ్యా అని ఒప్పుకోగలిగితే, you will be redeemed. ఈ రాత్రి వేళ నువ్వు విమోచించబడతావు, You will be saved. నీవు రక్షించబడతావు. You will have an inheritance in heaven. పరలోకములో స్వాస్థ్యము నీకు కూడా దొరుకుతుంది. It is up to you. It is up to you. మీ ఇష్టం, మీకు చెప్పాం. It is freely given ఇది ఉచితంగా ఇవ్వబడుతుంది by the Lord Jesus Christ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి by ద్వారా, God the Father in heaven, పరలోకములున్న తండ్రి ద్వారా. and it is available today. ప్రియులారా, ఈ రాత్రి వేళ ఈ విలువైన రక్షణ నీకు ఇవ్వడానికి ఉచితంగా ఆయన నీ ముందుంచాడు. Today is yours. ఈ రోజు నీది, Tomorrow is not yours. రేపు నీది కాదు. If you accept Him today, ఈ రోజు నువ్వు ప్రభుని అంగీకరిస్తే, today is the day of salvation. ఈ రోజే రక్షణ దినం. Today is the period of grace. ఇది కృపాకాలం. Accept the salvation by faith. విశ్వాసముతో ఈ రాత్రి వేళ ప్రభు అనుగ్రహించే రక్షణ సొంతం చేసుకోండి. Become the children of God. అప్పుడు మీరు దేవుని బిడ్డలు అవుతారు. Let us close our eyes and let us అందరూ look- తల వంచండి, అందరూ కళ్ళు మూయండి. let us look to the Lord. ప్రభు వైపు ఒక్కసారి మనం చూద్దాం. అందరూ తల వంచండి, అందరూ కళ్ళు మూయండి. ప్రభు అయిన దేవుడు తన మహాకృప చేత మన ప్రాణ విలువ మనకు అర్థమయ్యేటట్టుగా జ్ఞాపకం చేశాడు. అందరూ తల వంచండి. ఎవరు, పిల్లలు, పెద్దలు, యవనస్తులు, వృద్ధులు, ఎవరు అటు ఇటు చూడవద్దు, అందరూ తల వంచండి. ప్రియులారా, దూరములోండి ఈ మాటలు విన్నారా? మీరు సహా ఇప్పుడు ముగించబోయే ఈ మాటలు మీరు గమనించండి. అందరూ తల వంచండి. ఆల్ ఆఫ్ యూ క్లోజ్ యువర్ ఐస్ ప్లీజ్. అందరూ తల వంచండి, కళ్ళు మూయండి. నీ ప్రాణ విలువ నీకు అర్థమైందా? ఈ ప్రాణాన్ని విమోచించడానికి కలువరి సెలవులో ఆ ప్రియ రక్షకుడు ఇచ్చిన విలువ నీకు అర్థమైందా? నీ ప్రాణాన్ని విమోచించడానికి, మన ప్రాణములను విమోచించడానికి, మన ప్రాణ విమోచన ధనము బహు గొప్పదై ఉన్నప్పటికీ కూడా దానికి బదులుగా ఏది ప్రపంచంలో లేదు గనుక, స్నేహితులారా, పెద్దలారా, ఆ దానికి బదులుగా తన ప్రాణాన్ని, తన రక్తాన్ని చిందించాడు. నీ కోసమై, నా కోసమై కలువరి సెలవులో తన్ను తాను అప్పగించుకున్నాడు. చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. ఆ ప్రేమామయుడు, దయామయుడు, కరుణామయుడైన దేవుడు ఆ కలువరి సెలవులో తాను చేసిన కార్యమును బట్టి ఈ రాత్రి మీలో ఎవరైనా విశ్వాసం ఉంచుతారేమో అని, పాపాలు ప్రభు దగ్గర ఒప్పుకొని, ప్రభువా నేను పాపినయ్యా నన్ను క్షమించని అడుగుతారేమో అని
ఆత్మస్వరూపిగా మన మధ్యలోనే సంచారం చేస్తున్నాడు. తమ్ముడు, బాబు, చెల్లి, అమ్మ, ఆ వెనక కూర్చున్నవారు, కుర్చీల్లో కూర్చున్నవారు, ఆయా స్థలాల్లో ఉన్న దేవుని బిడ్డలారా, ఈ మాటలు విన్న స్నేహితులారా, ఒక్కసారి ఆలోచన చేయరా? ఒక్కసారి ఆ కలువరి శిలువ వైపు చూడవా? నీ హృదయంలో ఒక తీర్మానంలోనికి రావా? ఎంతకాలమని ఇంకా పాపములని బతుకుతూ బతుకుతూ పాపములు ఆనందిస్తూ ఇష్టమైందల్లా చేస్తూ వెళ్ళిపోతున్నావు. ఒకరోజు మరణించేది ఖాయమన్నా, మరణించిన తర్వాత వెళ్ళేది నరకం ఖాయమన్నా, కరుణామూర్తి అయిన దేవుడు ప్రేమతో పిలుస్తుండగా రారా? ఆయన పాదాల దగ్గరికి వచ్చి పాపిని ప్రభువా క్షమించమని అడగరా? ఇంకెన్ని నాళ్ళు విందామనుకుంటున్నారన్నా? అక్క, అమ్మ, ఈ రోజైనా తీర్మానం చేస్తారా? మీ హృదయంలో ఇలాగూ చెప్పండి, యేసు ప్రభువా, నేను పాపిని, నా పాపాలు క్షమించండి. నీ బిడ్డగా చేసుకొని చెప్పలేరా? చిన్న పల్లవి పాడుతూ ఉండగా ఒక్కసారి అందరూ కూడా కలువరి సెలవులో మన ప్రాణమునకు విమోచన ధనముకు ప్రతిగా చెల్లించిన ఆ రక్తధారలు చూడండి, ఆలోచన చేయండి, మనసులో తీర్మానం చేయండి. నీకోసమే ఆలోచించండి. బలియాయెను, నీకోసమే ప్రభు మరణించెను, పీలచుచున్నాడు ఆ ప్రభువే. ఇంకెంత కాలము దాగెదవు, పీలచుచున్నాడు ఆ ప్రభువే. ఇంకెంత కాలము దాగెదవు, జీవింతువో గతియంతువో, రేపేమి జరుగునో నీకు తెలియునా? అవును, ఆలోచించి జీవింతువో గతియంతువో, రేపేమి జరుగునో నీకు తెలియునా? నీకోసమే బలియాయెను, నీకోసమే ప్రభు మరణించెను. ఆ కలువరి సెలవులో బలైంది నీ కోసమే, నా కోసమే. ఒక్కసారి ఆ సెలవును చూడరా? అన్న, అమ్మ, తమ్ముడు, బాబు, చెల్లి, ఇంకెంతకాలం పాపంలో ఉంటారు? నీ ప్రాణ విమోచనం ధనం ఎంతో గొప్పది, అది తీరక అట్లుండాల్సిందే. అలాగుండక మన ప్రాణాన్ని విమోచించడానికి ఆ కలువరి శ్రవలో యేసు క్రీస్తు దేవుడు ప్రాణాన్ని పెట్టాడు, రక్తం కార్చాడు. మీలో ఎవరైనా సరే, అవునండి, నాకు అర్థమైంది, నన్ను విమోచించడానికి ఆ ప్రేమమూర్తి, ప్రేమామయుడైన దేవుడు కలువరి శ్రవలో చనిపోయాడు, నమ్ముతున్నాను, నా పాపాలు ప్రభు దగ్గర ఒప్పుకుంటాను అని ఆశ కలిగి మీ హృదయంలో తీర్మానం చేసుకున్నవారు మీలో ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి మీరున్న స్థలములో ఒక్కసారి మీ కుడి చేతి చూపించగలరా? నేను నమ్ముకుంటాను ప్రభును, ఇక పాప క్షమాపణ పొందుతాను, ఆయన బిడ్డగా తీర్చబడతాను అని ఆశ కలిగిన వారు కనబడినట్టుగా మీ చేతి చూపించండి. తమ్ముడు, గాడ్ బ్లెస్ యూ నాన్న. ఇంకెవరైనా ఉన్నారా? అయ్యా, దేవుడు నిన్ను దీవించును గాక. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా ఉన్నారా? ప్రభు నామమున మనవి చేస్తున్నాను. అమ్మా, సహోదరులారా, మీరందరూ ప్రభు నమ్మిన వారేనా? ప్రభు నమ్ముకోవటానికి ఆశ కలిగిన వారు ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా ఉన్నారా? దయచేసి మీ కుడి చేతి చూపించండి. దూరంలో ఉన్నారు గనుక మీ చేతులు కనబడటం లేదు సంపూర్ణంగా అందరివి కూడా. దయచేసి ఆశ కలిగిన వారు, చేతులు ఎత్తిన వారు మీరున్న స్థలములో
ఒక్కసారి లేచి నిలబడతారా? ఒక్కసారి లేచి నిలబడతారా? తమ్ముడు దయచేసి లేచి నిలబడి. అయ్యా ఒక్కసారి లేచి నిలబడండి. ప్రభు నామమున మనవి చేస్తున్నాను. ఇంకా ఎవరైనా ఉన్నారా? ఈ రాత్రి కరుణగల దేవుడు తన మహాకృప చేత నిన్ను ప్రేమించి ప్రేరేపించి ఇక్కడ తీసుకొని వచ్చాడే. కారణం ఒకే ఒక కారణం, నువ్వు పాపివని గ్రహించి పాప క్షమాపణ కొరకు ప్రభు దగ్గరికి వస్తావన్నది. ఆ ఆశతోనే ప్రభు రమ్మంటున్నాడు. దయచేసి ఇంకెవరైనా ఉన్నట్లయితే ముందుకు రండి. చేయెత్తిన వారు నిలబడవచ్చు, లేదా ముందుకు వచ్చి ఇక్కడ కూర్చోండి. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. దయచేసి ముందుకు రండి. తమ్ముడు ముందుకు రండి. ఇంకెవరైనా ఉన్నారా? ప్రభు నామమున మనవి చేస్తున్నాను, నాకు దగ్గరగా రండి. ఇంకా ఎవరైనా ఉన్నారా? ప్రభు నామమున ప్రేమతో పిలుస్తున్నాను. అమ్మా, మీరందరూ ప్రభు నమ్మిన వారేనా? ఈ రాత్రి ప్రభు వస్తే ప్రభు దగ్గరికి వెళ్తానన్న నమ్మకం కలిగిన వారేనా? ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి మీ ఆశ గుర్తుగా మీరున్న స్థలంలో ఒక్కసారి నిలబడగలరా? చేయెత్తైనా చూపించగలరా? అవునండి, నేను ప్రభు నమ్ముకుంటా. ఆ నరకాగ్నిగుండం నాకు వద్దు. నా కోసం కలువరి సెలవులో ప్రభువారు మరణించారన్నది నాకు అర్థమైంది. నేను ప్రభువు నమ్ముకుంటాను, ఆయన బిడ్డగా తీర్చబడతాను. ఆశ కలిగిన వారు మీరున్న స్థలంలోనే ఒక్కసారి మీ కుడి చేతి చూపించండి. ప్రార్థన చేసి ముగిస్తాను. ఇంకెవరైనా ఉన్నారా? దయచేసి గత రాత్రి తీర్మానం చేసిన వారు కాదు, ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి మీరు లేచి కనబడవలసిందిగా, నాకు కనబడి లేక ముందుకు వచ్చి ఈ స్థలంలో కూర్చోవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. ప్రార్థన చేయబోతున్నాను. ప్రార్థన చేసిన తదనంతరం ముందుకొచ్చిన వారితో నేను కూర్చొని మాట్లాడుతూ ఉంటాను. ఇంకెవరికైనా ఆశ ఉంటే వారు కూడా తప్పక ముందుకు రావచ్చు. ఈ రాత్రి సభలకు ఆఖరి రాత్రి. రేపు రాత్రి ఈ పాములపాడులో ఈ సభలు లేవు. ఇది ఆఖరి రాత్రి. ఈ రాత్రి మంచి అవకాశాన్ని ఉపయోగించుకుంటే ధన్యుడు ధన్యురాలు అవుతావు. లేదులే పాపంలోనే బతుకుతానంటే వెళ్ళేది నిత్య నరకాగ్నిగుండమే. ప్రార్థన. దయగల తండ్రి, చెప్పబడిన మాటలు దీవించండి. ప్రజల హృదయాల్లో మీరు కార్యాన్ని జరిగించండి. ఇది మీ కార్యం, మీరు మాకు తోడుగా ఉన్నారు. ఎంత మంచి దేవుడవయ్యా. మీ కృపను మా నుండి దూరము చేయనందుకు వందనాలు, స్తోత్రాలు. మాకు తోడుగా ఉన్నారు. సభలో 3వ దినము కూడా ఈ రాత్రి వరకు మాకు తోడుగా ఉండి చేసిన సహాయము కొరకై తల వంచి నమస్కరిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ముందుకొచ్చిన వారు అట్లే కూర్చోండి.